హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ విత్ స్వాతి. టుడేస్ రెసిపీ ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ క్వాంటిటీ వచ్చేసి నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకున్నాను. ముందుగానే ప్రాన్స్ని వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది నాన్ వెజ్కి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఫస్ట్ 4 to 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉండగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాతకి దాంట్లోకి ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీనిలోనికి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసేసి ప్రాన్స్ని మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ ఓన్లీ పసుపు కొంచెమే వేస్తున్నాను. సాల్ట్ అనేది వేయట్లేదు. ఆ ప్రాన్స్లో నుంచి వచ్చే వాటర్ ద్వారానే ఇప్పుడు మనకి ఉడికిపోవాలి. మళ్ళీ సాల్ట్ వేయకూడదు. సాల్ట్ అనేది లాస్ట్కి యాడ్ చేస్తాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేస్తున్నాను. ప్రాన్స్లో నుంచి వచ్చిన వాటర్ ద్వారానే ప్రాన్స్ అనేవి మంచిగా మగ్గిపోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని వాటిని మగ్గించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసి కూడా బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాతకి దాంట్లో నుంచి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా బయటికి వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవి రెండింటిని వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మీకు ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగినట్టుగా ఇక్కడ వాటర్ నేను ఇక్కడ 1 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకు ఈ గ్రేవీ అనేది మాకు సరిపోతుంది. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇందులోనికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైనకు వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.